ప్రియమైన వర్లారా, యేసు క్రీస్తు సాటిలేని నామములు మీకు నా శుభములు. ఒకరిని ఒకరం కలుసుకుంటున్నామే, అందును బట్టి ప్రభుకు స్తుతి చెల్లించుదాం. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఈరోజు ఉండును. ఆయన కృపను ఆనుకున్నవారు ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కును మీరు పొందుకొనండి. ఈ వచనపు ముగింపులో, ఈ మాటలు ముగింపులో నేను ప్రార్థించేటప్పుడు మీరు బిగ్గరగా నోరు తెరచి ప్రార్థించండి. ప్రభు మీకు దయాళుడు, చాలినవాడుగా ఉంటాడు. నేను చదువుతున్నాను దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము చివరి భాగము. తెలివియు శ్రేష్టమైన బుద్ధిగలవాడై ఈ దానియేలు కనబడ్డాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకములో ఉన్న అనేక ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదం శ్రేష్టమైన బుద్ధి. స్కూల్లో 1000 మంది చదువుకుంటూ ఉన్నప్పటికీ అందులో కొద్దిమంది ప్రత్యేకముగా ఉంటారు. ఆ యొక్క క్రీడలలో అనేక మందికి వెళ్ళినప్పుడు కొంతమంది స్టార్స్ ప్లేయర్స్గా ఉంటారు. అదే రీతిగా క్రైస్తవ మార్గములో వేవేల మంది, కోట్ల మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించినప్పటికీ కొంతమంది శ్రేష్టమైన వారుగా ఉంటారు. అలాగైతే వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ప్రభు యొక్క ఆత్మ మాత్రమే. దానియేలు అన్యుల దేశంలో బానిసగా కొనిపోబడ్డాడు. అయినప్పటికీ రాజు ఇచ్చేటువంటి మాట, అతనిలో శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడని. 11వ వచనము చూడండి. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ప్రభువుకు స్తోత్రం. ఈ దినమందు మీరు దేవుని వైపు చూసి, ప్రభువా, నాలో ఉన్నటువంటి అభిషేకములో ఆ శ్రేష్టమైన ఆత్మ ఉందని నేను తెలుసుకున్నానయ్యా. ఈ వచనము ద్వారా నన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చండి. ఈ భూమి మీద నేను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, నాలో ఉన్న ఆత్మను ప్రజ్వలింప చెయ్యండి అని మీరు ప్రార్థిస్తూ ఉండండి. దానియేలులో ఉన్నటువంటి స్పెషాలిటీ, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యెరూషలేము వైపు చూసి ప్రార్థిస్తాడు. తన హృదయమంతా యెరూషలేము వైపే. నా దేశము, నా ప్రజలు. ఆమెన్. మనం పరమ యెరూషలేం పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యమునకు నేను వెళ్తాను, నా కుటుంబం అంతా రావాలి, నా దేశము వెళ్ళాలి. ఆ అంగలార్పుతో మీరు ప్రార్థించండి. ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రజ్వలింపచేశాడు. అంత మాత్రమే కాదు, శ్రేష్టమైన జ్ఞానము, ప్రత్యక్షత ఆత్మను దేవుడిస్తాడు. సరేనా? ఈరోజు విన్న వాక్యముకై ప్రభువును బాగా స్తుతించండి. ఆ ఆఫీస్లో ఒత్తిడి, కన్ఫ్యూజన్ ఉందా? నాకు చాలా కమిట్మెంట్, నేను తట్టుకోలేకపోతున్నాను. సోలిపోకండి. కుటుంబ సమస్యను గురించి చింతించకండి. ఈ దినమునకు సంబంధించిన కృపను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదామా? మా ప్రేమగల తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసు నామములో ఆ రోజు దానియేలుకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆత్మ మీ బిడ్డలలో మీరు కుమ్మరిస్తున్నందుకు స్తోత్రం. ఈ దినం ఎలాగో నడిపించాలి, ఈ అధికారులను ఎలాగో కలుసుకోవాలి, ఈ సమస్యను ఎలాగో జయించాలి, ఈ డబ్బును, ఇంత ధనము ఎలాగో సమకూర్చుకోవాలి. ప్రభువా, మీ కృపగల ఆత్మ, విన్నపపు ఆత్మ మీ బిడ్డలలోనికి దిగి రావాలి. జ్ఞానము చేత, కృప చేత నింపండి. మీ నామాన్ని మహిమపరచుకొనండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకి స్తోత్రం, సంతోషపరిచిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభునందు సంతోషంగా ఉండండి, భయపడకండి. సాతానుని సిగ్గుపరచటానికి ఒక మంచి అవకాశం. ఎంతమందికి షేర్ చేయడానికి వీలవుతుందో అంతమందికి షేర్ చేయండి. హిందీ భాషలో విన్నారు కదా, ఎంతో సంతోషంగా ఉంది కదా. మీ ఊర్లో ఎవరెవరు మీకు తెలుసు వారికి అందరికీ పంపించండి. వారు శ్రేష్టమైన వారుగా మారాలి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.